హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగమ్మాయి ముంబైలో సుధా. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ చాలా మంది వరకు రీచ్ అవుతాయి కాబట్టి ప్లీజ్ లైక్ ద వీడియో. నేను ఈరోజు చాలా టేస్టీగా ఉండే పాయసాన్ని తయారు చేశాను. మీరు కూడా నా స్టైల్‌లో పాయసం తయారు చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా రకాలుగా పాయసాలు చేసుకోవచ్చు కదా. నేనిక్కడ రుచి రైస్‌తో పాయసం తయారు చేశాను. మీరు కూడా నా స్టైల్‌లో తయారు చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టవ్ ఆన్ చేసుకొని, స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని, అందులో మనం ఎంత పాయసం చేస్తే అంత క్వాంటిటీలో కొంచెం వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను వాటర్‌ని చూపిస్తున్నాను కదా. ఇలా వాటర్‌ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా కొంచెము వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎందుకంటే ఇవి రైస్ కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. కానీ పాయసం అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి రుచి రైస్‌తో కూడా పాయసం తయారు చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. ఒక కప్పు రుచి రైస్‌ని తీసుకున్నాను. రుచి రైస్‌తో పాయసం తయారు చేసుకుంటే కొంచెం చిక్కదనంగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకోవాలి. ఇక్కడ నేను రైస్‌ని చూపిస్తున్నాను చూడండి. అందరికీ తెలీదని కాదు, ఎవరికైనా తెలియకపోతే చూస్తారని రుచి రైస్‌ని చూపించాను. ఇక్కడ ఒక కప్పు రుచి రైస్‌ని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కలుపుతూ ఉడికించుకోవాలి. లేదు అంటే రైస్ కాబట్టి గిన్నెకి అడుగంటే అవకాశం ఉంటుంది. కొంచెం కొంచెంగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ రైస్‌తో పాయసం చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా నచ్చుతుంది మీ అందరికి కూడా. ఇక్కడ నేను కలుపుతున్నాను చూడండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్‌కి కొంచెం రైస్ ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, బబుల్ వచ్చి ఉడుకుతుంది కదా. ఇలా కొంచెం బాగా ఉడకనివ్వాలి. మనం చాలా రకాలుగా పాయసాలను తయారు చేసుకుంటాం కదా. ఒకసారి రుచి రైస్‌తో కూడా పాయసం తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉడకడం బాగా స్టార్ట్ అయింది కదా. ఇలా చక్కగా రైస్ మొత్తము మెత్తగా ఉడకనివ్వాలి. స్వీట్ కాబట్టి కొంచెం స్మెల్ బాగుంటుంది. ఇందులో కొంచెం ఒక 2, 3 ఇలాచీలను కూడా చక్కగా దంచి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో యాడ్ చేసుకొని చక్కగా రైస్కి పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ రుచి రైస్ బాగా ఉడికిన తర్వాత మాత్రమే షుగర్ని యాడ్ చేసుకోవాలి. పంచదారను ముందే యాడ్ చేసినట్లయితే రుచి రైస్ ఉడకదు కాబట్టి మనం తినే స్వీట్ని బట్టి బాగా ఉడికిన తర్వాత పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాగా కలుపుతున్నాను చూడండి. ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్‌కి చక్కగా ఉడికి బియ్యం అంతా దగ్గరగా వస్తుంది. ఇలా దగ్గరగా వచ్చినప్పుడు ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదా, దానికి ఒక కప్పు పంచదారను కూడా తీసుకోవాలి. మీరు తినే షుగర్‌ని బట్టే తీసుకోండి. ఇక్కడ నేను ఒక కప్పు కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ కొంచెంగానే షుగర్‌ని తీసుకున్నాను. ఎందుకంటే మనం ఈ పాయసంలో లాస్ట్‌లో మిల్క్ మేడ్‌ని కూడా యాడ్ చేస్తాం కాబట్టి అందులో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఇలా చక్కగా పంచదార కరిగే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సిమ్‌లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు చక్కగా ఉడకనివ్వాలి. ఇలా ఉడకడం వలన రుచి రైస్‌కి చక్కగా పంచదార అంతా పట్టుకొని చాలా స్వీట్‌గా తయారవుతుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఒక కప్పు మిల్క్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ మీకు నచ్చితేనే యాడ్ చేసుకోండి. ఎందుకు అంటే మిల్క్ మేడ్‌ని కూడా యాడ్ చేస్తాం కాబట్టి మిల్క్ యాడ్ చేయకపోయినా పర్వాలేదు. కానీ నేను మిల్క్‌ని కూడా ఇక్కడ యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇలా చక్కగా మిల్క్‌ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత పంచదార, రైస్ ఇంకా మిల్క్ కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్‌కి చక్కగా ఈ రైస్ అంతా ఉడికి దగ్గరగా వస్తుంది. ఇక్కడ చూడండి, మిల్క్ యాడ్ చేసిన తర్వాత పాయసం బాగా ఉడికింది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇలా ఉడికితే పాయసం కొంచెం దగ్గర పడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఈ రుచి రైస్ పాయసము మా సైడ్ అయితే ఏ ఫంక్షన్కైనా కంపల్సరిగా ఉండాల్సిందే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఒకసారి మీరు కూడా తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది. ప్రతి ఫంక్షన్స్‌లో కూడా మాకు ఈ స్వీట్ అనేది చిన్న చిన్న కప్పుల్లో వేసి స్పూన్ పెట్టి ఇస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా పాయసం తయారు చేసినప్పుడు మా ఇంట్లో ఈ విధంగానే తయారు చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మిల్క్ మేడ్‌ని చూపిస్తున్నాను చూడండి. ఇది యాడ్ చేసుకుంటే పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మరి ఎక్కువగా యాడ్ చేయక్కర్లేదు. మీరు తినే స్వీట్‌ని బట్టి, టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా చక్కగా మిల్క్ మేడ్‌ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాయసంతో పాటు కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవడం వలన పాయసం మంచి కలరు వస్తుంది. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మిల్క్ మేడ్‌ని యాడ్ చేయడం వలన. ఒక పాలతో అయితే టేస్ట్ అంత రాదు. మిల్క్ మేడ్‌ని యాడ్ చేసుకుంటే ఈ పాయసం అనేది చాలా టేస్టీగా, చిక్కగా చాలా బాగుంటుంది. మిల్క్ మేడ్ అనేది పాయసం అంతా రెడీ అయ్యి దించే ముందు మాత్రమే మిల్క్ మేడ్‌ని యాడ్ చేసుకొని
స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాయసం అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుంది. ఇలా ఒకసారి తయారు చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటే పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో నేను ఎప్పుడు కూడా పాయసం చేస్తే చాలా వరకు కూడా రుచి రైస్తోనే పాయసం తయారు చేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా రుచి రైస్ పాయసం అంటేనే చాలా ఇష్టం. ఒక్క మిల్క్ మేడ్ని తెచ్చుకుంటే రుచి రైస్ అనేది చాలా టేస్టీగా మన ఇంట్లోనే సింపుల్గా ఒక 5 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను కలిపి చూపిస్తున్నాను, అంతే. చాలా టేస్టీగా పాయసం అనేది రెడీ అవుతుంది. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన చిన్న గిన్నెని కానీ, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా చిన్న బౌల్ని కానీ పెట్టుకొని కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా నెయ్యి అవసరం లేదు, డ్రై ఫ్రూట్స్ని ఫ్రై అవ్వడానికి సరిపోయినంత నెయ్యి వేస్తే సరిపోతుంది. ఇలా నెయ్యి కూడా కొంచెం వేడెక్కిన తర్వాత మన ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. ఇవే ఉండాలి అని లేదు, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా పర్వాలేదు. ఇలా చక్కగా నెయ్యి వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను జీడిపప్పులు ఇంకా కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు డ్రై ఫ్రూట్స్ ఇష్టం లేకపోతే అలా కూడా తీసుకోవచ్చు, పూర్తిగా ఆప్షనల్. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా యాడ్ చేస్తున్నాను. చక్కగా ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము రెడీ చేసుకున్న పాయసంలో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా రుచి రైస్ పాయసం అనేది రెడీ అవుతుంది. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని పాయసంలో యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా చక్కగా యాడ్ చేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీ ఎమ్మి రుచి రైస్ పాయసం అనేది రెడీ అవుతుంది. ఒకసారి నా స్టైల్లో కూడా రుచి రైస్ పాయసం తయారు చేయండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పాయసం నేను దించిన వెంటనే కలిపి చూపిస్తున్నాను చూడండి. ఇలా పలచగా ఉన్నట్లు ఉంటుంది, కానీ కొంచెం చల్లగా అయ్యే కొద్దీ చాలా చిక్కగా ఉంటుంది. ఇలా దించితే సరిపోతుంది. ఇక్కడ నేను బౌల్లో కూడా వేసి పాయసాన్ని చూపిస్తున్నాను చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నా స్టైల్లో ఒకసారి రుచి రైస్ పాయసాన్ని తయారు చేశాక మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్.